జనరల్‌గా వాతం అనేది ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి మన శరీరంలో మనకి వేపాకు ఐడియా ఉందా సార్? యెస్. కరెక్ట్ సార్. నీమ్. యెస్. నీమ్. వేపాకు వాడడం వల్ల అంటే వేపాకు ఎలా వాడాలి సార్ అని అంటారు. యెస్. సో వేపాకులో ఏంటిదంటే దీన్ని అజార్డిరక్టా ఇండికా అంటారు. ఓకే. సో సైంటిఫిక్ నేమ్. దాంట్లో అజార్డిరెక్టిన్ అని ఒక కంపౌండ్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అని అంటే ఈ వాతం ఏదైతే ఉంటుందో మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఓకే. తగ్గించేసి ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి వేపాకులో. ఓకే. సో మన సెల్యులార్ డ్యామేజ్ ఏదైతే బాడీలో వాతం రావడానికి కావాల్సింది సెల్ డ్యామేజ్ అయితే జరుగుతుందో అది అరికట్టేలాగా ఈ నీమ్ అంటే వేపాకు పనిచేస్తుంది. ఓకే. దాంతోపాటు ఈ వేపాకు ఏం చేస్తుంది అని అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అంటే మన రక్తం ఉంటుంది కదండి, యెస్. ఆ రక్తంలో ఏదైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో ఆ ఇంప్యూరిటీస్ని బయటికి ఎక్స్క్రీట్ అంటే మూత్రం ద్వారా కానీ మోషన్ ద్వారా కానీ బ్లడ్ ప్యూరిఫై చేసేసి ఓకే. పంపించడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, వాతం తగ్గుతుంది. ఎప్పుడైతే వాతం తగ్గుతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమవుతుంది, పెయిన్ తగ్గిపోతుంది. ఓకే. ఇంకా ఈ వేపాకు మళ్ళీ ఇంకొక విధంగా కూడా వాతం ఎలా తగ్గించడం అంటే ఇది మనం వాతం వల్ల వచ్చే ప్రాబ్లం కాబట్టి ఈ వాతం ఎలా తగ్గిస్తుంది అంటే లీవర్ ఉంటుంది కదా, యెస్. లీవర్ మెయిన్ పని ఏంటంటే డీటాక్సిఫికేషన్. ఓకే. సో ఈ వేపాకు ఏం చేస్తుంది అని అంటే బాడీలో మనకి టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి టాక్సిఫికేషన్ అంటే డీటాక్సిఫికేషన్ అంటే ఎక్స్క్రీట్ అయ్యేలా చేస్తుంది. ఓకే. సో దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోవడం వల్ల వాతం తగ్గిపోతుంది. ఎప్పుడైతే వాతం తగ్గిపోతుందో ఆటోమేటిక్గా వీళ్ళకి పెయిన్ తగ్గుతుంది.